Hi friends, this is Satish. Welcome back to Satish Codes. సో ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసి డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ డేటాబేస్ని ఎలా యూస్ చేయాలి అండ్ డేటాబేస్ని ఎలా ఆల్టర్ చేయాలి. ఆల్టర్ మీన్స్ మోడిఫై అనమాట. సో ఈ 3 టాపిక్స్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ డేటాబేస్ని ఎలా డ్రాప్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఈ క్రియేషన్, మోడిఫికేషన్ అండ్ యూజ్ ఎందులో జరుగుతుంది? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? నేను చెప్పేశాను. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెయింటైన్ అండ్ మేనేజ్ ద డేటా. సో మనం ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మన డేటాని క్రియేట్ చేస్తాం, ఆల్టర్ చేస్తాం, యూజ్ చేస్తాం, మోడిఫై చేస్తాం, కావాలంటే డిలీట్ చేస్తాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఆల్రెడీ నేను చెప్పాను, ఇలాంటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ బయట మార్కెట్లో చాలా ఉన్నాయి. సో చాలా మంది ఒరాకిల్ సాఫ్ట్వేర్ వాడతారు, మైఎస్క్యూఎల్ షెల్ వాడతారు, ఇంకా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అయితే వాడతారు. నార్మల్గా ఐటీ కంపెనీస్ అయితే వాళ్ళకి ఓన్ సర్వర్ ఉంటుంది. సో అందులో వాళ్ళు డేటాని అది మేనేజ్ చేసుకుంటారు. సో నేను వాడే అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ మైఎస్క్యూఎల్ షెల్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మైఎస్క్యూఎల్ షెల్. ఒకవేళ మీకు దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ తెలియకపోతే నేను చెప్తాను. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా ఒక వీడియో చేసి పెడతాను. మీరు నార్మల్గా క్రోమ్లోకి వెళ్ళి విండోస్ మైఎస్క్యూఎల్ షెల్ డౌన్లోడ్ చేసుకున్నా మీకు అక్కడ ఉంటుంది. విండోస్ వర్షన్ ఉంటుంది, మ్యాక్ వర్షన్ ఉంటుంది. మీరు ఒకవేళ మ్యాక్ ల్యాప్టాప్ అయితే ఓకేనా. సో నేనైతే ప్రస్తుతానికి ఇది విండోస్ కాబట్టి ఇది డౌన్లోడ్ చేస్తాను అనమాట. సో మైఎస్క్యూఎల్ షెల్లో ఈ మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ ఓపెన్ చేయండి. మనం ఈ వర్క్ బెంచ్లో డేటాను క్రియేట్ చేయడం కానీ సరే ఏది చేయాలి, యాక్సెస్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా, మేనేజ్ చేయాలన్నా ఈ మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్లోనే అవుతుంది. లోడ్ అవుతుంది. ఓకే, సో ఇంటర్ఫేస్ ఇది అనమాట. వెల్కమ్ టు మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్. సో ఇది అండ్ ఇక్కడ లోకల్ ఇన్స్టాన్స్ మైఎస్క్యూఎల్ ఉందా, ఇది ఒకసారి ఓపెన్ చేయండి. సో ఇది వచ్చేసి ఇంటర్ఫేస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇది కనపడుతుంది SYS, ఇది కూడా ఒక డేటాబేస్. ఈ దేని డేటాబేస్? ఈ యొక్క మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ యొక్క డేటాబేస్ అనమాట ఇది. ఓకేనా. మనం ఇందులో కూడా కమెంట్స్ రాయొచ్చు, కానీ మనం ఏమనుకున్నాం, ఫస్ట్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం ఫస్ట్. ఓకేనా. ఇప్పుడు నార్మల్గా డేటాబేస్ క్రియేట్ చేయాలంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఏం చేయాలన్నా సరే కొన్ని కమాండ్స్ ఉంటాయి. నార్మల్గా పైథాన్, జావా తీసుకోండి. అందులో మీరు హెలో అని ప్రింట్ చేయడానికి ప్రింట్ హెలో అని రాస్తారు. సో ఇక్కడ కూడా కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఈ పెద్ద కష్టంగా ఉండవు. నార్మల్ ఇంగ్లీష్ వచ్చినా సరే ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఏదైనా సరే ఈజీగా అయిపోతుంది. SQL అంత పెద్ద కష్టం కూడా కాదు. ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయడానికి అయితే ఒకసారి చూడండి. కమాండ్ క్రియేట్ డేటాబేస్ డేటాబేస్ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మనం. ఇక్కడ SYS అని వాళ్ళు ఇచ్చుకున్నారు, మనం కొత్త డేటాబేస్ నేమ్ ఇద్దాం. సో నేనైతే సతీష్ DB అని ఇస్తున్నా. సతీష్ DB. ఓకే. స్టేట్మెంట్, ఇది ఒక కమాండ్, దాని స్టేట్మెంట్ కూడా అనొచ్చు. సో నార్మల్గా మనం ఇంగ్లీష్లో ఏదైనా సెంటెన్స్ రాస్తే ఫుల్ స్టాప్తో ఏం చేస్తాం. సో ఆ సెంటెన్స్ అయిపోయిందని చెప్పడానికి. సో ఇక్కడ సెమీకాలన్తో ఎండ్ చేయాలి. ఓకేనా. సెమీకాలన్తో ఏం చేస్తారంటే ఆ స్టేట్మెంట్ క్లోజ్ అని. సో ఇక్కడ ఈ కమాండ్ చూసారా, క్రియేట్ డేటాబేస్ సతీష్ DB. ఓకేనా. ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, మనకి సతీష్ DB అనేది క్రియేట్ అయిపోయింది డేటాబేస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టైం, యాక్షన్ ఇక్కడ అవుపడుతుంది కదా. ఇక్కడ ఇది మీకు కూడా ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో, మామూలుగా చూడండి ఎర్రర్ ఎలా చూపిస్తుంది ఇక్కడ. ఇగో ఏదైనా మీరు తప్పు కొట్టారు అనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఇంటూ మార్క్ చూపిస్తుంది. సో ఇంటూ మార్క్ చూపించిందంటే మీరు అక్కడ ఏదో తప్పు కొట్టారు అని అర్థం. ఈ మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ లో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ DBMS సాఫ్ట్వేర్ చూస్ చేసుకున్నాను. ఓకేనా. సో మనకైతే డేటాబేస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఓకేనా. మామూలుగా ఇప్పుడు మీరు ఏదైనా కమాండ్ రాసి, అంటే ఇప్పుడు సమ్ టేబుల్ యాడ్ చేశారనుకోండి, ఏదైనా టేబుల్ యాడ్ చేయడానికి ఒక కమాండ్ రాశారు, ఇక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు, అది ఏమంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక డిఫాల్ట్ డేటాబేస్ ఉంది. సో దానికి పోతుంది. అంటే ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. మన డేటాబేస్ చూస్తున్నారు కదా, మన డేటాబేస్ వచ్చింది. నార్మల్గా ఇప్పుడు మాడిఫై కానీ ఏదైనా టేబుల్ యాడ్ చేయడానికి ఒక డేటాబేస్ ఒక కమాండ్ రాశారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే అది డిఫాల్ట్ డేటాబేస్ SYS కింద వెళ్తుంది. సో మనం మన డేటాబేస్ని డిఫాల్ట్గా పెట్టుకోవాలి. సో దానికి ఒక కమాండ్ ఉంటుంది మామూలుగా. దానికి కమాండ్ ఇక్కడ ఇప్పుడు మన డేటాబేస్ మనం యూజ్ చేయాలంటే
యూస్ మన డేటాబేస్ నేమ్ సతీష్ డిబి సెమికాలన్. నేను ఆల్రెడీ మీకు ప్రతిసారి చెప్తున్నా, సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ఎలాగైతే ఒక సెంటెన్స్ కంప్లీట్ చేస్తే ఫుల్ స్టాప్ పెడతామో ఇక్కడ కూడా సెమికాలన్తో ఎండ్ చేయాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సెమికాలన్తో ఎండ్ చేయకపోతే ఏంటంటే ఆ సెంటెన్స్ పూర్తి అవ్వలేదు అనుకుంటుంది. అది అయిపోయింది. ఇక్కడ ఎగ్జిక్యూట్. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇందులో మనం ఫంక్షన్స్ చేయొచ్చు, ఏదంటే అది. ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని ఆల్టర్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? ఇది క్రియేషన్ అండ్ యూజ్, ఈ రెండు ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు అంటే క్రియేట్ చేసిన డేటాబేస్ని ఎలా డిలీట్ చేయాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు డేటాబేస్ క్రియేట్ చేసుకొని అండ్ అందులో రోస్ అండ్ కాలమ్స్ ఫిల్ చేశారు, అంతా అయిపోయింది. అండ్ మీకు ఆ డేటాబేస్ నచ్చలేదు, ఇప్పుడు ఆ డేటాబేస్ని డిలీట్ చేయాలనుకుంటున్నారు. సో డిలీట్ చేయడానికి ఏ కమాండ్ వాడతారు అది చూద్దాం ఇప్పుడు. సో డిలీట్ చేయడానికి డ్రాప్ డేటాబేస్ నేమ్ సతీష్ డిబి అండ్ విత్ సెమికాలన్. సో ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? సో డ్రాప్ అయిపోయింది, డేటాబేస్ అనేది డిలీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ క్రియేట్, యూస్ అండ్ డ్రాప్. నేను ఆల్టర్ కూడా చెప్దాం అనుకున్నా, కానీ ఆల్టర్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో మీకు ముందే ఆల్టర్ చెప్తే ఏంటంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆల్టర్ చెప్పడం లేదు. సో ప్రస్తుతానికైతే డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ డేటాబేస్ని ఎలా యూస్ చేయాలి అండ్ డేటాబేస్ని ఎలా డ్రాప్ చేయాలి అర్థమైందిగా. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ క్రియేషన్ అండ్ యూస్ అండ్ డ్రాప్. See you next video. Okay, bye.